సో నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే జావా ఇన్‌స్టాలేషన్ అండ్ సెటప్. సో జావా మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయాలి అన్నా, సెటప్ చేయాలన్నా ఫస్ట్ మనము జావా సాఫ్ట్‌వేర్‌నయితే మనము డౌన్‌లోడ్ చేసుకోవాలి. వి నీడ్ టు గో టు ఒరాకిల్ వెబ్‌సైట్. ఈ లింక్‌ని ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఫస్ట్ అయితే మనము ఈ వెబ్‌సైట్‌కైతే ఒరాకిల్, ఎందుకంటే జావా మనకి ఒరాకిల్ కంపెనీలో ఆహ్, ఉంది కాబట్టి, సో మనం ఏందంటే ఈ ఒరాకిల్ ఈ ఒరాకిల్ కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లోకైతే మనం వెళ్ళాలి. సో ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే ఇది జావా 8. ప్రెజెంట్ ఐ వాస్ ఇన్‌స్టాలింగ్ జావా 8. జావా 8 వెర్షన్ అనమాట. సో జావా 8 మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మనకిక్కడ ప్రొవైడ్ చేస్తుంది. లినక్స్, మ్యాక్ ఓఎస్, సోలారిస్ అండ్ విండోస్. సో నాకిక్కడ విండోస్ అవసరం కాబట్టి నేనిప్పుడు విండోస్ క్లిక్ చేశాను. విండోస్ క్లిక్ చేసిన తర్వాత నేనిక్కడ 64 ఇన్‌స్టాలర్ ఉంది కదా! సో జస్ట్ నేను ఈ లింక్‌ని క్లిక్ చేస్తాననమాట. ఈ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ విల్ చెక్ దిస్ బాక్స్ అండ్ ఐ విల్ క్లిక్ ద డౌన్‌లోడ్ బటన్. సో తర్వాత నెక్స్ట్ మనకేమడుగుతుందంటే ఒరాకిల్ అకౌంట్ అయితే అడుగుతుందనమాట. సో ఆల్రెడీ నాకు ఈ ఒరాకిల్ అకౌంట్ అనేది ఉంది. సో ఐ కెన్ ఈజీలీ సైన్ ఇన్ అనమాట. సో ఒకవేళ మీకు ఒరాకిల్ అకౌంట్ గనక లేకపోయినట్లయితే క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనిప్పుడు సైన్ ఇన్ అయితే అవుతాను. సో మీరు గనుక ఇక్కడ చూసినట్లయితే నాకు జావా సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ అయితే అవుతుంది. యాహ్! సో మీరు కనుక ఇప్పుడు చూసినట్లయితే జావా 8 సాఫ్ట్‌వేర్ అనేది ఆల్రెడీ నాకు డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. సో ఈ సాఫ్ట్‌వేర్‌ని నేను ఒక ఫోల్డర్‌లోకైతే మూవ్ చేసుకుంటున్నాననమాట. సో డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్‌ని నేను సాఫ్ట్‌వేర్స్ అండ్ జావా. సో ఇట్లా నేను ఫోల్డర్‌ని సెగ్రిగేట్ చేసుకొని, ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకొని, ఇక్కడికి నేను డౌన్‌లోడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్‌నయితే నేనిక్కడ మూవ్ చేసుకున్నాననమాట. సో ప్రెజెంట్ అయితే నా నా సిస్టమ్‌లో ఆల్రెడీ జావా ఉంది. సో లెట్ మీ అన్‌ఇన్‌స్టాల్ దట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ నా సిస్టమ్‌లో ఉన్నటువంటి జావాని నేను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఐ విల్ షో యూ హౌ టు ఇన్‌స్టాల్. సో, ఇప్పుడు నా సిస్టమ్‌లో మీరు చూసుకున్నట్లయితే జావా అయితే నేను అన్‌ఇన్‌స్టాల్ చేసేసాను. నాకు జావా సాఫ్ట్‌వేర్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయ్యలేదు. సో, ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ సాఫ్ట్‌వేర్‌ని నేను మూవ్ చేసి పెట్టుకున్నానో ఆ ఫోల్డర్‌లోకెళ్ళి డబుల్ క్లిక్ చేస్తాననమాట ఈ ఫైల్‌ని. సో, అప్పుడు మనము యెస్ అని మనము ప్రెస్ చేయాలి. సో, అప్పుడు మనకిట్లా పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ పాపప్ వచ్చినప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అగైన్ వి క్యాన్ గో టు ద నెక్స్ట్. అంటే మనకి ఈ జావా ప్రోగ్రామ్ ఈ జావా సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఈ సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 1.8లో మనకి ఇన్‌స్టాల్ అవుతుందనమాట. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ బటన్ క్లిక్ చేసి మీరు ఆ పాత్‌ననేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ ఐ వాస్ గోయింగ్ విత్ ద డిఫాల్ట్ వన్. సో, నేనిక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. యాహ్! సో, ఇట్ ఈస్ ఆస్కింగ్ అగైన్ దిస్ అండ్ వి కెన్ క్లిక్ ద నెక్స్ట్ బటన్. సో, మనకి జావా అయితే ఇన్‌స్టాల్ అవుతుంది. సో, మనకి ఇట్లా పాపప్ అనేది ఓపెన్ అయింది. సో, మనం ఇక్కడ ఏందంటే నెక్స్ట్
క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే పాత్ సెట్ చేయాలి. సో, జావా పాత్ అనేది సెట్ చేయాలి. సో, మనకి జావా ఎక్కడ ఇన్‌స్టాల్ అయ్యిందంటే, మనము సి డ్రైవ్ అంటే మనకి ఇందాక ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు పాత్ చూపించింది గదా! సో, అక్కడికెళ్ళాలనమాట. సి ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ జావా జేడీకే 1.8 సో, ఇది మనకి జావా హోమ్ పాత్ అనమాట. సో, ఈ జావా హోమ్ పాత్‌ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌గా సెట్ చేయాలి. ఇట్లా సెట్ చేయటం వల్ల మనం జావా అనేది ఏ లొకేషన్‌లో నుంచైనా ఈ సిస్టమ్‌లో మనం రన్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం గనక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కనుక మనం ఓపెన్ చేయాలంటే, జస్ట్ ఈ ఆప్షన్‌ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని మనకి ఆప్షన్ అయితే ఉంది. సో, దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత నాకు ఆల్రెడీ జావా హోమ్ పాత్ అయితే ఉంది. సో, లెట్ మీ డిలీట్ దిస్ అండ్ పాత్‌లో కూడా జావా హోమ్‌నయితే నేను డిలీట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు అగైన్ ఫ్రెష్ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ జావా హోమ్ అయితే నేను క్రియేట్ చేయాలనమాట. సో, దానికి నేను క్యాపిటల్ లెటర్స్‌లో జావా అండర్‌స్కోర్ హోమ్ అనేది ఇవ్వాలి. ఎక్కడైతే మనకి జావా ఇన్‌స్టాల్ అయ్యింది హోమ్ పాత్, ఈ పాత్‌ని మనం కాపీ చేసుకోవాలి. సో, కాపీ చేసుకొని ఈ జావా హోమ్ దగ్గర వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా హోమ్, వేరియబుల్ వాల్యూ వచ్చేసి మనము ఈ డైరెక్టరీ పాత్‌ని పేస్ట్ చేయాలనమాట. సో, వన్స్ పేస్ట్ చేసిన తర్వాత క్లిక్ ఓకే. అంటే మనకి ఈ జావా హోమ్ అనేది మనకిక్కడ యాడ్ అయింది. సో, నెక్స్ట్ స్టెప్ ఏందంటే మనకిక్కడ పాత్ వేరియబుల్ ఉంటుంది. సో, ఈ పాత్ వేరియబుల్‌కి మనం ఈ జావా బిన్ డైరెక్టరీని యాడ్ చేయాలి. సో, దాన్ని మనము పాత్ ఈ పాత్ వేరియబుల్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో, నెక్స్ట్ మనం ఇక్కడ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో, న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత జావా హోమ్ మనం ఇట్లా ఇవ్వాలి. ఏదైతే మనము వేరియబుల్ సెట్ చేసామో పర్సెంటేజ్ జావా హోమ్ అని చేసిన తర్వాత స్లాష్ బిన్. సో, ఈ రకంగా అయితే మనము ఈ పాత్ వేరియబుల్‌కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత క్లిక్ ఓకే చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. అండ్ దెన్ అగైన్ వి నీడ్ టు క్లిక్ ఓకే అండ్ ఓకే. సో, నౌ జావా అయితే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. అంటే మనకి ఇన్‌స్టాల్ అయిన జావా టెస్ట్ చేయాలంటే మనకి సింపుల్ ప్రాసెస్ ఉంది. సో, దానికి మనం ఏం చేయాలంటే విండోస్ ఆర్ క్లిక్ చేసేసి సీఎండీ వి కెన్ గివ్ ద సీఎండీ అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతది. సో, వన్స్ మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత జావా వర్షన్ జావా వర్షన్ అంటే ఈ కమాండ్ ఏందంటే, మనకి జావా ఏ వర్షన్ ఇన్‌స్టాల్ అయిందో చెక్ చేయటానికనమాట. సో, ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే జావా వర్షన్ అని మనం ఎంటర్ చేసిన తర్వాత కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి అవుట్‌పుట్ అయితే ఇచ్చిందనమాట. సో, మనకిక్కడ ఏమి అవుట్‌పుట్ ఇచ్చింది జావా వర్షన్ 1.8.0 381 అంటే మనకి జావా అనేది ఇన్‌స్టాల్ అయింది. ఇంకొక స్టెప్ ఏందంటే జావా సి అంటే కంపైలర్ వర్షన్. జావా సి అంటే జావా కంపైలర్ అని అర్థం. సో, జావా సి వర్షన్ అని మనం ఇచ్చిన వెంటనే మనకి జావా కంపైలర్ వర్షన్ కూడా 1.8.0 381 అని మనకి డిస్‌ప్లే చేసింది. సో, దిస్ మీన్స్ థట్ జావా సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ ఇన్ అవర్ సిస్టమ్.